హాయ్ ఫ్రెండ్స్! లాస్ట్ ఎపిసోడ్‌లో చూసారంటే హీరో, హీరోయిన్ హగ్ చేసుకొని మాట్లాడడం హీరోయిన్ తమ్ముడు చూసేస్తాడు కదా! సో, ఇప్పుడు వాడు అరుస్తుంటాడు. "నువ్వేం చేస్తున్నావు? ఎవరతను? అతన్ని ఎందుకు నువ్వు హగ్ చేసుకున్నావు?" అని అడిగినప్పుడు హీరోయిన్ "వాడు నా ఫ్రెండ్ అంతే" అని మేనేజ్ చేస్తుంటుంది. అప్పుడు వాడు "అమ్మ కాసేపట్లో ఇక్కడికి రాబోతారు. త్వరగా అతన్ని ఇక్కడి నుండి పంపించేసేయ్" అని హీరోయిన్ తమ్ముడు చెప్తున్నప్పుడే కరెక్ట్‌గా వాళ్ళమ్మ వచ్చేస్తారు. హీరోయిన్ తమ్ముడిని పిలుస్తూనే వస్తుంటారు. యూదాల్ యూదాల్ అని అరుస్తూ వస్తుంటారు. హీరో కూడా వాళ్ళమ్మ వస్తున్నారు అని తెలిసి ఫాస్ట్ గా అటుపక్క వెళ్ళి దాంకునిస్తాడు. కరెక్ట్ గా వాళ్ళమ్మ కూడా వచ్చేస్తారు. యూదాల్ ఇక్కడ ఏం చేస్తున్నావు అని వాణ్ణి అడిగేసి ఇప్పుడు హీరోయిన్ ని చూసి హే సాంగ్ నువ్వు ఎప్పుడొచ్చావు, ఇక్కడ ఏం చేస్తున్నావు ఇంటికి రాకుండా అని అడిగినప్పుడు హీరోయిన్ అది మా అని ఏం చెప్పాలో తెలియక బిత్తరముఖం పెట్టి నిల్చుంటుంది. అప్పుడు హీరో తమ్ముడే లేదు మా అక్క ఇప్పుడే వచ్చింది, ఇక్కడ నన్ను చూసింది, సో నాతో మాట్లాడుతూ ఉన్నింది అంటాడు. వాళ్ళమ్మ కూడా సరేరా వెళ్దామని వాళ్ళ తమ్ముడిని మాత్రం పిలుచుకొని వెళ్తుంటారు. ఇంకా హీరోయిన్ అయితే హీరోని తిరిగి చూస్తుంటుంది. ఉన్నాడా ఇంటికి వెళ్ళిపోయాడా అని. ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత హీరో మెసేజ్ చేస్తాడు. ఏం ప్రాబ్లం లేదు కదా, అంతా ఓకేనే కదా, మీ అమ్మ నన్ని చూడలేదు కదా అని మెసేజ్ చేయగా హీరోయిన్ కూడా లేదు చూడలేదు, కానీ నా తమ్ముడే మనల్ని అలా చూశాడు అన్నప్పుడు నీ తమ్ముడే కదా చూశాడు, ఏం కాదులే వాడేం చెయ్యబోతాడు చిన్నపిల్లాడు అన్నట్లు హీరో చెప్పినప్పుడు హీరోయిన్ వాడు మనం హక్ చేసుకుంది చూసేశాడు అన్నప్పుడు జస్ట్ ఫ్రెండ్లీ హగ్ అని చెప్పు, చిన్న పిల్లాడు వాడు, వాడిని మేనేజ్ చేయడం రాదా నీకు అన్నప్పుడు రే వాడి గురించి నీకు తెలీదు, వాడు చిన్న పిల్లాడే, కానీ నువ్వు అనుకుంటున్నట్లు నార్మల్ అయిన చిన్న పిల్లాడు కాదురా వాడు, నీకెలా నేను అర్థమయ్యేలా చెప్పేది అంటుంది. హీరో వచ్చి వాడొక్క అందరిలానే నార్మల్ అయిన ఒక కిడ్ అని అనుకుంటున్నాడు, కానీ వాడు చాలానే జీనియస్ అయిన ఒక అబ్బాయి కదా, ఎప్పుడు చూసినా చదువు డిసిప్లైన్ అని కదా ఉంటాడు, అందులోనూ చాలానే రెస్పాన్సిబిలిటీగా ఉంటాడు కదా. సో ఇప్పుడు హీరోయిన్ దగ్గరకు వచ్చి రా నీ దగ్గర కాస్త మాట్లాడాలి అని వాళ్ళక్కని ఒంటరిగా పిలుచుకుని వెళ్ళి పెద్దవాళ్ళలా ఇన్వెస్టిగేట్ చేస్తుంటాడు. వాడి ఫేస్ ని చూడండి ఎలా పెట్టుకున్నాడు అని. ఇప్పుడు హీరోయిన్ దగ్గర ఏంటి ఏం జరుగుతుంది అసలు, నీకు బాయ్ ఫ్రెండ్ దొరికాడా అని అడిగినప్పుడు అవును అంటుంది హీరోయిన్. అప్పుడు వాడు నాకు అతను నచ్చనే లేదు అంటాడు. ఎందుకురా ఏమైంది అని హీరోయిన్ అడిగినప్పుడు నువ్వు అన్ని బ్రేకప్ చేసేసే అదే నీకు మంచిది, లేదంటే ఆ అమ్మ ఖచ్చితంగా నిన్ను అరుస్తారు, అమ్మ దగ్గర గొడవ పడటమే నీకు ఇష్టంగా ఉందా, ఏమైనా ప్రాబ్లం అవుతుంది, సో వెంటనే నువ్వు అన్ని బ్రేకప్ చేసేసే అన్నప్పుడు హీరోయిన్ కి ఏం చెప్పాలనే తెలియడం లేదు. ఇప్పుడు తన రూమ్ కి వెళ్ళి హీరోకి కాల్ చేసి ఇంక తరువాత మనం చూసుకోవడం వద్దు, నేను చెప్పే వరకు కాస్త సైలెంట్ గా ఉండు, నువ్వు నన్ను చూడటానికి స్కూల్ దగ్గరకు ట్యూషన్ దగ్గరకు అంతా రాకు, ఆ తర్వాత ఇంటి దగ్గరకు కూడా రాకు, ప్రాబ్లం అయిపోతుంది, నా తమ్ముడు ఇంట్లో చెప్పేస్తాడు, ఆ తర్వాత అంతే, మా అమ్మకి తెలిసింది అంటే ఊరికే వదలరు అన్నప్పుడు హీరో షాక్ అవుతాడు. హే 10 ఏళ్ల అబ్బాయే కదా వాడు, వాడిని మేనేజ్ చేయలేవా నువ్వు అన్నప్పుడు నువ్వు అనుకుంటున్న 10 ఏళ్ల అబ్బాయి వాడు కాదురా అని చెప్పగా అరే ఏంటి నువ్వు ఊరికే ఇలానే చెప్తున్నావు అని ఫోన్ పెట్టేసి ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరకు వెళ్ళి రే నువ్వు 3వ క్లాస్ చదివేటప్పుడు ఏం రా చేస్తున్నావు అని అడిగితే నేను ముక్కులోడుతున్నాను రా అంటాడు ఒకడు. రే నువ్వేం రా చేస్తున్నావు అని ఇంకోని అడిగితే నేను కారు బొమ్మతో ఆడుకుంటూ ఉనింటారా మావా అంటాడు. అప్పుడు హీరో మరి ఆ వయసులో అందరూ అలానే కదరా చేస్తారు, కానీ వాళ్ళ తమ్ముడు మాత్రం నార్మల్ అయిన అబ్బాయి కాదు, నార్మల్ అయిన అబ్బాయి కాదు అని చెప్తుంది. అలా ఏం వాడు నార్మల్ గా లేడు అని తెలియడం లేదు, రేపు వాడి స్కూల్కే వెళ్ళి చూసేసి వస్తానురా అని నెక్స్ట్ డే హీరోయిన్ తమ్ముడు చదువుతున్న స్కూల్ దగ్గరకు వెళ్ళిపోతాడు. హీరోయిన్ తమ్ముడు యూదాల్ కూడా ఈవినింగ్ స్కూల్ కంప్లీట్ చేసుకుని బయట వస్తాడు. యూదాల్ కి ఒక ఫ్రెండ్ ఉన్నాడు కదా బాంగ్ అని, వాడు చాలానే క్యూట్ అయిన ఒక అబ్బాయి, చిన్న పిల్లలు అంటే ఎలా ఉంటారో అలా ఉంటాడు, ఆడుతూ నవ్వుతూ. ఇంకా ఇప్పుడు హీరో హీరోయిన్ తమ్ముడిని పిలుస్తాడు, కానీ వాడు అలానే సీరియస్ గా ఫేస్ ని పెట్టుకొని హీరోని పట్టించుకోకుండా వెళ్ళిపోతుంటాడు. బాంగ్ చూసేసి రే అక్కడ చూడురా ఆ అన్న ఎంత పొడుగ్గా ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నాడు అని మనల్ని పిలుస్తున్నాడు రా అన్న అని. ఈ బాంగ్ కి హీరోని చూడగానే నచ్చేసింది, కానీ యూదాల్ నువ్వు అన్ని చూడకు రా వెళ్దామని ఫ్రెండ్ ని లాక్కుని వెళ్తుంటాడు. బాంగ్ అయితే రే ఆ అన్న పిలుస్తున్నాడు చూడురా అన్నప్పుడు అతనేం మాట్లాడినా నువ్వు మాట్లాడకు రా అని పిలుచుకొని వెళ్ళిపోతుంటాడు. హీరో వెనకాలే వచ్చి హే పిల్లలు అక్కడ చూడండి ఐస్ క్రీమ్ కావాలా అన్నట్లు అడగ్గా బాంగ్ వెంటనే అయ్యా ఐస్ క్రీమ్ రారా వెళ్దామని సంతోషంలో ఎగురుతుంటాడు. అప్పుడు హీరోయిన్ తమ్ముడు ఆ ఐస్ క్రీమ్ లో పాయిజన్ ఉంటుంది తింటావా వెళ్ళి అన్నప్పుడు ఏంటి పాయిజనా, అలా అంతా ఏం ఉండదు రారా వెళ్దామని పిలవగా
సరే అని వెళ్తాడు. ఆ బాంగ్ అబ్బాయి, హీరో ఏమో ఐస్ క్రీమ్ తింటుంటారు. కానీ యూదాల్ మాత్రం ఆ ఐస్ క్రీమ్‌ని తినడమే లేదు. సైలెంట్‌గానే కూర్చుంటాడు. హీరో అయితే వాడి గురించి ఇంట్రో అంతా ఇస్తుంటాడు. నా పేరు జున్. నాకు 18 సంవత్సరాలు. చూసావు కదా ఎంత హైట్‌గా ఉన్నా అని హైట్, వెయిట్ అంతా చెప్తుంటాడు. కానీ వాడు నాకదంతా అవసరం లేదు. నా దగ్గర ఎందుకు చెప్తున్నావు అన్నప్పుడు బాంగ్‌ని చూసారంటే, ఓహ్! ఇంత హైటా? నేనెప్పుడు అంత హైట్ పెరిగేది అని వీడు హీరో దగ్గర మాట్లాడుతుంటాడు. అప్పుడు హీరోయిన్ తమ్ముడు హీరో దగ్గర ఒకే ఒక క్వెషన్ మాత్రం అడుగుతాడు. "నువ్వు ఏ స్కూల్‌లో చదువుతున్నావు" అని అడుగుతాడు. హీరో కూడా వాడు చదువుతున్న స్కూల్ పేరుని చెప్పగానే, ఓహ్! ఆ కొండ మీద ఉంటుందే ఆ స్కూలా అని ఒకలా ఎగతాళిగా అడుగుతాడు. ఆ స్కూల్‌లో చదివే వాళ్ళంతా రౌడీ, పోకిరి అబ్బాయిలు అన్నట్లు ఒక టాక్ ఉంటుంది. సో, యూదాల ఆ స్కూల్ పేరుని వినగానే, "రే రారా వెళ్దామని" బాంగ్‌ని పిలుచుకొని వెళ్తుంటాడు. అప్పుడు హీరో, "రే నేను మాట్లాడుతుంటే ఎక్కడికి రా వెళ్తున్నావు" అని హీరో అరుస్తుంటాడు. అయినా హీరోయిన్ తమ్ముడు పట్టించుకోకుండా అక్కడి నుండి వెళ్ళిపోతుంటాడు. అప్పుడు ఆ బాంగ్ అబ్బాయి మాత్రం, "అన్నా ఐస్ క్రీమ్ కొనిచ్చినందుకు చాలానే థాంక్స్" అన్నట్లు చెప్పేసి వెళ్తుంటాడు. ఇంకా హీరోకి అయితే ఇప్పుడే హీరోయిన్ ఎందుకు వాడు నార్మల్ అయిన కిడ్ కాదు అని చెప్పింది అని తెలుస్తుంది. ఇప్పుడు వాడి ఫ్రెండ్స్ దగ్గరకు వెళ్ళి వాగుతుంటాడు. "రే వాడు సాధారణమైన పిల్లవాడిలానే కనిపించడం లేదురా. వాడి దగ్గర మాట్లాడుతుంటే ఒక చిన్న పిల్లాడి దగ్గర మాట్లాడుతున్నట్లే అనిపించడం లేదు. వాడు మనకంటే ఓవర్‌గా చేస్తున్నాడురా" అన్నప్పుడు ఫ్రెండ్ వచ్చి, "అయితే ఆ పిల్లాడి దగ్గర నువ్వు ఎంత కైండ్ అయిన వాడివి అని చూపించురా. నీ పర్సనాలిటీని చూపించు. అప్పుడే వాడిని అట్రాక్ట్ చేయగలం" అన్నప్పుడు, "ఓహ్! అలా చెప్తావా? అయితే రేపు చూడు" అని నెక్స్ట్ డే ఈ టెడ్డీ బియర్ కాస్ట్యూమ్‌ని వేసుకొని స్కూల్ ముందు నిలబడి చిన్న పిల్లల్ని ఎంటర్‌టైన్ చేస్తారు కదా! అలా చేస్తుంటాడు. యూదాల్ ఫ్రెండ్ బాంగ్‌కి అయితే ఆ టెడ్డీ బియర్‌ని చూడగానే నచ్చేస్తుంది. వెళ్ళి చెయ్యిద్దామని వెళ్తుంటాడు. కానీ హీరోయిన్ తమ్ముడు వదలనంటున్నాడు. వీడికి అది హీరోనే అని తెలిసినట్లుంది. దానివల్ల రారా వెళ్దామని పిలుచుకొని వెళ్ళిపోతుంటాడు. హీరో ఎవరి కోసం ఇలా అంతా ప్లాన్ చేసి వచ్చాడో వాడు తప్ప మిగిలిన పిల్లలందరూ హీరో చుట్టూ చేరిపోతారు. వాడిని హగ్ చేసుకోవడం, చేయి పట్టి లాగడం, ఎగరడం అని హీరోని కదలనివ్వకుండా చుట్టూ నిలబడడంతో, "అరే నన్ను వదలండ్రా నాకు ఊపిరి ఆడటం లేదు" అని ఆ మాస్క్‌ని తీసేస్తాడు. బాంగ్ చూసేసి, "ఆ అన్న చాలానే ఫన్ చేస్తున్నాడురా" అన్నప్పుడు, "ఏంటి అతనా? అతను నీకు ఫన్ చేస్తున్నాడా" అని ఈ హీరోయిన్ తమ్ముడు ఎందుకు హీరోని చూస్తుంటే ఇంత టెన్షన్ అవుతున్నాడు అని తెలియడం లేదు. ఇంకా హీరో రూమ్‌కి వెళ్ళి వాడి ఫ్రెండ్‌ని పట్టుకొని అరుస్తుంటాడు. "రేయ్ చెత్త ఐడియా ఇచ్చావురా నువ్వు. అక్కడ వెళ్తే వాడు తప్ప మిగిలిన పిల్లలందరూ వచ్చి నాకు ఊపిరి ఆడకుండా చేశారురా. సరే ఇంకా వేరేమైనా ఐడియా ఉంటే చెప్పు" అన్నప్పుడు ఆ ఫ్రెండ్ వచ్చి, "అవును ఆ పిల్లాడు యూదా జీనియస్ అని చెప్పారు కదా! సో నీకు వాడికి ఒక క్విజ్ పోటీ పెడితే ఎలా ఉంటుంది" అన్నప్పుడు హీరో కూడా ఆలోచించి, "సరేరా వాణ్ణి చదువుతోనే నా వైపుకి లాగాలి అని ఉంటే దానికి నేను రెడీనే" అని నెక్స్ట్ డే హీరో స్కూల్‌కి వెళ్ళి, "రే తమ్ముడు క్విజ్ పోటీ పెట్టుకుందామా? నువ్వా నేనా చూసుకుందామా" అన్నప్పుడు హీరో తమ్ముడు హీరోని అలానే ఒకలా ఎగతాళిగా చూస్తుంటాడు. "నువ్వంతా నాతో పోటీ పడుతున్నావా" అన్నట్లు చూసి వెళ్ళగా హీరో, "ఏం తమ్ముడు భయపడిపోయావా" అన్నప్పుడు వాడిని చూసారంటే, "ఏంటి భయమా? నాకా? సరే ఓకే. నేను రెడీనే" అంటాడు. ఇప్పుడు ఈ విషయం హీరోయిన్‌కి కూడా తెలుస్తుంది. ఇక హీరో కూడా హీరోయిన్‌ని చూడటానికి వెళ్తాడు. అప్పుడు హీరోయిన్, "నీకేమైనా పిచ్చా? ఏదో క్విజ్‌లో నువ్వు మా తమ్ముడు పోటీ పడుతున్నారంట కదా! ఇదంతా అవసరమా" అన్నప్పుడు హీరో అప్పుడు కూడా, "ఏంటి వాడు చిన్న పిల్లాడు. అదంతా ఈజీగా వాడిని ఫూల్ చేసేస్తాను చూడు" అన్నప్పుడు హీరోయిన్, "నీకు ఇంకా వాడి గురించి తెలియడం లేదు. వాడికి 3 సంవత్సరాలు ఉన్నప్పుడే 195 క్యాపిటల్స్‌ని కరెక్ట్‌గా చెప్పాడు. ఏం అడిగినా వాడికి తెలుసు" అన్నప్పుడు హీరోని చూసారంటే, "ఏంటి 195 మాత్రమే తెలుసా?" అంటాడు. "రేయ్ టోటల్‌గానే 195 ఉండేది" అన్నప్పుడు, "ఓహ్! అవునా" అంటాడు. అప్పుడు హీరోయిన్, "ఇందులో నువ్వేంరా అంటే వాడి దగ్గర ఓడిపోతే నన్ని బ్రేకప్ చేసేస్తాను అని చెప్పావంట కదా" అన్నప్పుడు, "అవును నేను ఒప్పుకున్నాను కరెక్టే. కానీ నా దగ్గర ప్లాన్ బి ఉంది. అదేమో అడుగు." "నేను ఓడిపోయాను అనుకో మనం సీక్రెట్‌గా మీట్ అవుతాము అంతే కదా" అన్నప్పుడు హీరోయిన్ కూడా, "అవును అది కరెక్టే" అంటుంది. ఏమంటే హీరోయిన్‌కి తెలిసిపోయింది ఎలా ఉన్నా హీరోనే ఓడిపోతాడు అని.
ఇంకా హీరోయిన్‌కి అయితే బాధగా కూడా ఉంటుంది. హీరో ఇలా కష్టపడుతుంటే దానివల్ల ఇప్పుడు హీరో దగ్గర "ఎందుకు నువ్వు ఇలా అంతా చేస్తున్నావు?" అని అడిగినప్పుడు హీరో "నువ్వు నాకు ఎంత స్పెషల్ అని నీకు తెలుసు కదా! మరి ఇలా అంతా నేను ఖచ్చితంగా చేస్తాను కదా!" అన్నప్పుడు హీరోయిన్ "ఇక చూడు బాబు యూదాల్ నా మీద ఉన్న కేరింగ్ వల్లనే వాడు ఇలా అంతా చేస్తున్నాడు. నువ్వేం అనుకోకు" అన్నప్పుడు హీరో "అరే! వాడు పసి పిల్లవాడు. వాడిని నేను అర్థం చేసుకోనా? నువ్వేం ఫీల్ అవ్వకు. అంతా నేను చూసుకుంటాను" అని హీరో జాలీగానే ఉన్నాడు. కానీ హీరోయిన్ డల్‌గా ఉండడం చూసి "ఇక చూడు ఏమైంది నీకు? అంతా నేను చూసుకుంటాను అని చెప్తున్నా కదా!" అని హీరోయిన్ చెంపల్ని పట్టుకుంటాడు. ఇప్పుడు ఇలా పట్టుకోగానే చీకటిగా ఉందా? పైగా లవ్ చేస్తున్న అమ్మాయి. అందులోనూ హీరోయిన్ ఏమో అలా ఇన్నోసెంట్‌గా చూస్తుందా? సో, హీరోయిన్‌ని అలానే కిస్ చేసేలా వెళ్తాడు. కానీ కరెక్ట్‌గా హీరోయిన్ తమ్ముడు యూదాల్ కాల్ చేసేస్తాడు. అంతే తమ్ముడు కాల్ చేయగానే సరే నేను వెళ్తున్నా బాయ్ బాయ్ అని చెప్పి హీరోయిన్ అక్కడి నుండి ఒకటే పరుగు. హీరో అయితే రేయ్ నువ్వేంట్రా ఇలా కరెక్ట్ అయిన టైమింగ్‌లో ఫోన్ చేసేసావు. నువ్వు పసిపిల్లాడివి కాదురా పిల్ల పిశాచివి అన్నట్లు టెన్షన్ అవుతుంటాడు. ఇక హీరోయిన్ ఇంటికి వెళ్ళగానే వాళ్ళ తమ్ముడు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసేస్తాడు. ఇంతసేపు ఏం చేస్తున్నావు అని అడిగినప్పుడు అదొచ్చి ఏం లేదు అంటుంది. నువ్వు అతన్ని మీట్ అయి వస్తున్నావు కదా అని యూదాలు అడుగుతాడు. అప్పుడు హీరోయిన్ లేదు అలా అంతా ఏం లేదు అని చెప్పినప్పుడు నాకతను అస్సలు నచ్చనే లేదు అంటాడు. ఎందుకు ఎందుకు నీకు వాడు నచ్చలేదు అని హీరోయిన్ అడగ్గా ఎందుకు అంటే అతను అంత పొడుగ్గా ఉన్నా అతని బుర్రలో అసలు ఏం లేదు అంటాడు. అందులోనూ అతను చదివే ఆ స్కూల్లో అందరూ వేస్ట్ ఫిలోసే చదువుతారు అన్నప్పుడు హీరోయిన్ ఇలా అంతా మనం ఒకరిని జడ్జ్ చేయకూడదురా ఎందుకురా నీకు అర్థం కానుంటుంది అన్నప్పుడు ఏమో కానీ నాకు అతను నచ్చడం లేదు. నిన్ని ఆల్రెడీ అమ్మ తిట్టున్నారు. ఇలా ఉన్నప్పుడు నువ్వు ఇలాంటి ఒక అబ్బాయిని డేట్ చేసావు అంటే ఖచ్చితంగా అమ్మ నిన్ని ఎలా అంతా తిట్టారు అని తెలుసా? అమ్మ నిన్ని అలా తిట్టడమే నీకు కావాలా ఏంటి? నీకు అతను వద్దు అని చెప్పి వీడు వాళ్ళక్క మైండ్‌ని మార్చేస్తాడేమో అంతలా మాట్లాడుతుంటాడు. ఇంకా ఆ టైంలోనే హీరోని చూసారంటే రేపు జరగబోయే క్విజ్‌కి భయంకరంగా ప్రిపేర్ అవుతుంటాడు. కానీ వాడు గుర్తుపెట్టుకోలేకపోతుంటాడు. అన్నీ మర్చిపోతుంటాడు. ఫ్రెండ్ అయితే "రేయ్ 20 నిమిషాల ముందే కదరా నేర్పించాను. అంతలో ఎలారా మర్చిపోతావు? సరే ఈ కంట్రీ క్యాపిటల్ చెప్పు" అని అడిగితే అదా! అది నాకు తెలుసురా. ఏలో స్టార్ట్ అవుతుంది కదా! ఏంట్రా అది అని పాపం హీరో తల పట్టుకొని కూర్చోంటాడు. వాడికి గుర్తు రానంటుంది. హీరో ఫ్రెండ్స్ అయితే "రేయ్! ఇంక మా వల్ల కాదు మమ్మల్ని వదిలేరా" అని వాళ్ళిద్దరూ హీరోకి నేర్పించి టయర్డ్ అయినట్లున్నారు. ఇంక నెక్స్ట్ డే యూదా స్కూల్ బయటనే ఆ క్విజ్ పోటీ జరుగుతుంది. పిల్లలందరూ వచ్చి చేరిపోతారు. హీరోని చూసారంటే అన్నింటికి తప్పు తప్పుగా చెప్తుంటాడు. పక్కన ఉన్న ఫ్రెండ్స్‌కే కోపం వచ్చేస్తుంది. "రేయ్! ఏంట్రా అన్ని తప్పులే చెప్తున్నావు" అని అరుస్తుంటారు. కానీ పిల్లలైతే హీరో చేసేదంతా చూసి అంతలా నవ్వుతుంటారు. ఏమంటే హీరో ఆన్సర్‌ని తప్పుగా చెప్పడం మాత్రమే కాకుండా చాలా ఫన్ చేసి చెప్తుంటాడా. సో, పిల్లలందరికీ చాలానే కామెడీగా ఉంటుంది. కానీ యూదాల్‌కి మాత్రం హీరో చేసేది చూస్తున్నప్పుడు హీరో ఒక తెలివి తక్కువ వాడు, పిచ్చోడు అన్నట్లే చూస్తుంటాడు. వీడికి హీరో చేసేదంతా ఫన్‌గానే అనిపించదు. ఏమంటే యూదాల్ ఎప్పుడు పొగడ్తలు మాత్రమే విని విని పెరిగినోడు కదా! సో, వీడికి ఇదంతా ఫన్‌గా అనిపించదు. ఇప్పుడు హీరో దగ్గర చివరగా ఒకే ఒక క్వెషన్‌కి మాత్రం నువ్వు కరెక్ట్‌గా ఆన్సర్ చెప్పావు అంటే నువ్వు మా అక్కని డేట్ చేయొచ్చు అంటాడు. హీరో కూడా ఓకే అని అలానే ఫైర్‌గా నిల్చుంటాడు. యూదాల్ కూడా అడుగుతాడు. కానీ హీరో ఆ క్వెషన్‌కి కూడా తప్పుగా చెప్పేస్తాడు. పిల్లలందరూ అంతలా నవ్వుతుంటారు. ఆ అన్న దీనికి కూడా తప్పుగా చెప్పేశాడు కదా అని. కానీ యూదాల్‌కి మాత్రం మండిపోతుంది. దూరంగా వెళ్ళి నిల్చుంటాడు. ఆ టైం అక్కడ ఉన్న పిల్లలందరూ వెళ్ళి హీరో చుట్టూ చేరిపోతారు. వాళ్ళకి హీరో చాలానే నచ్చేశాడు. ఏమంటే హీరో వాళ్ళు నవ్వేలా చాలా ఫన్ చేస్తుంటాడు. వాళ్ళని పైకెత్తడం, నవ్విపించడం అని వాళ్ళని చాలా బాగా ఎంటర్‌టైన్ చేస్తుంటాడు. అందుకే ఇంకా పిల్లలు కూడా హీరో దగ్గరకు వెళ్ళి "అన్నా నన్ని కూడా పైకెత్తు, నన్ని కూడా పైకెత్తు" అని హీరో దగ్గర అడుగుతుంటారు. అంతేకాకుండా హీరో దగ్గర ఫోటోస్ తీసుకోవడం, ఆటోగ్రాఫ్ తీసుకోవడం అని హీరో దగ్గర సూపర్‌గా కనెక్ట్ అయిపోతారు. కానీ హీరోయిన్ తమ్ముడు మాత్రం అలా అవ్వలేకపోతాడు. ఏమంటే వాడు టోటల్‌గానే చాలానే డిఫరెంట్ అయిన ఒక పర్సనాలిటీ. అంత చిన్న వయసులోనే చాలా మెచ్యూర్‌గా ఆలోచిస్తాడు. సో, ఇప్పుడు హీరో ఫ్రెండ్స్ దగ్గర నాకేం అర్థం కావడం లేదు. ఎలా వాళ్ళందరూ అతని దగ్గర వెళ్ళి అలా ఆటోగ్రాఫ్ అంతా తీసుకుంటున్నారు అన్నప్పుడు ఎందుకంటే వాళ్ళందరూ కిడ్స్‌లా ఉన్నారు. కిడ్స్‌లానే బిహేవ్ చేస్తారు కదా! కానీ నువ్వు అలా కాదు కదా అన్నప్పుడు అప్పుడు
అప్పుడు యూదాల్ ఏం చెప్తున్నారు మీరు, అర్థం కాలేదు అని అడిగినప్పుడు వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారు, కానీ నువ్వు సంతోషంగా లేము అన్నప్పుడు ఎవరు చెప్పారు నేను సంతోషంగా లేను అని, నేను సంతోషంగానే ఉన్నాను అని యూదాల్ చెప్పినప్పుడు హీరో ఫ్రెండ్ వచ్చి చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఏమంతా చెయ్యాలో అదంతా చెయ్యాలి బాబు, ఇంత స్టబన్గా సీరియస్గా అంతా ఉండకూడదు అన్నట్లు చెప్తుంటాడు. ఇంకో పక్క యూదాల్ ఫ్రెండ్ బాంగ్ అయితే హీరోతో ఐక్యమైపోతాడు. హీరో చేయి పట్టుకొని జాలీగా నడిచి వెళ్తుంటాడు. ఇంకా హీరో ఓడిపోయామని పెద్దగా ఫీల్ అంతా అవ్వడు. హీరో తమ్ముడిని చూసి కంగ్రాట్స్ బామర్ది, నువ్వు విన్ అయిపోయావు అన్నట్లు చెప్తుంటాడు. కానీ యూదాల్ వచ్చి ఇక చూడు, నువ్వు మా అక్కకి కరెక్ట్ అయిన ఒకడివి కాదు, మీరిద్దరూ డేట్ చేశారు అంటే ఈ సిచ్యువేషన్ ఇంకా బ్యాడ్గానే అవుతుంది. నీలాంటి ఒక మనిషిని మా అక్క డేట్ చేసింది అంటే మా అమ్మ నిజంగానే ఊరికే ఉండరు. దానివల్ల దయచేసి మా అక్క బాగుండాలి అని నువ్వు అనుకుంటే తనని వదిలేసేయా అని ఈ పిల్లాడు వాడి ఇష్టానికి మాట్లాడేసి వెళ్తుంటాడు. హీరో ఫ్రెండ్స్ అయితే బెదిరిపోయి చూస్తుంటారు. రే ఏంట్రా వాడు ఈ వయసులోనే ఇలా అంతా మాట్లాడుతున్నాడు అన్నట్లు అడుగుతుంటారు. ఇంకా ఆ టైంలోనే యూదాల్ ఫ్రెండ్ బాంగ్ వచ్చి ఎందుకురా అన్న దగ్గర అలా మాట్లాడావు అని అడిగినప్పుడు ఎందుకు అంటే భలే ఫూల్గా ఉన్నాడు రా అతను, నేను అనుకున్న దానికన్నా కూడా చాలానే ఫూల్గా ఉన్నాడు అన్నప్పుడు అలానా చెప్తున్నావు, ఆ అన్న కావాలని అలా చెప్పినట్లు అనిపించింది. ఆ అన్నకి అంతా తెలుసు, ఊరికేనే మనల్ని నవ్విపించడానికే అలా అంత తప్పు తప్పుగా చెప్పాడు. మేమందరం మా అన్న దగ్గర ఆటోగ్రాఫ్ అడిగినప్పుడు మేమెంతమంది ఆటోగ్రాఫ్ వేసుకున్నాం, కానీ మా అందరి పేర్లు కరెక్ట్గా గుర్తుపెట్టుకొని రాసాడు తెలుసా అన్నట్లు చెప్తుంటాడు. ఇప్పుడు ఫ్రెండ్ చెప్పిందంతా విని యూదాల్ ఒక్క సెకండ్ ఆలోచిస్తాడు, ఒకవేళ నేనే అతన్ని తప్పుగా అనుకుంటున్నానా ఏంటి అని. అయినా కూడా ఆ తరువాత అలా అంత ఏమైండదు, అతను ఖచ్చితంగా ఒక తెలివి తక్కువ వాడే అన్నట్లు అనుకుంటాడు. హీరో అందరి ముందు కరెక్ట్గా ఆన్సర్ చెప్పి ఒక బ్రిలియంట్ అయిన మనిషి అని చూపించింటే వీడికి ప్రౌడ్గా ఉండింటుంది. ఏమంటే వీడు అలానే కదా ఉంటాడు, సో అందరూ వీడిలానే ఉండాలి అన్నట్లు ఎక్స్పెక్ట్ చేస్తాడు. కానీ హీరో అలా లేకపోవడం వల్లనే వీడికి హీరో నచ్చడం లేదు. ఇంకా నెక్స్ట్ సీన్లో హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్కి తెలిసిపోయింది హీరో ఓడిపోయాడు అని. అయినా హీరో చెప్తాడు కదా నేను ఓడిపోయినా మనం సీక్రెట్గా మీట్ అవుదామని. సో ఇప్పుడు హీరోయిన్ హీరోకి మెసేజ్ పెడుతుంది, సరే నువ్వేం ఫీల్ అవ్వకు, మన దగ్గర ప్లాన్ బి ఉంది కదా, మనం సీక్రెట్గా మీట్ అవుదాం ఓకేనా అని మెసేజ్ పెడుతుంది. అప్పుడు వాడు స్కూల్లో జరిగిందంతా చెప్తుంటాడు, ఇలా జరిగింది అలా జరిగింది అని ఫన్గా చెప్తుంటాడు. అప్పుడు హీరోయిన్ నువ్వు కావాలనే కదా అలా చేసావు నాకు తెలుసు అన్నప్పుడు హీరో ఎలా ఎలా నీకు తెలుసు అని అడుగుతాడు. నాకు తెలీదా, సరే యూదాల్ నీ దగ్గర ఇలా అంతా బిహేవ్ చేస్తున్నాడు అని నువ్వు కోప్పడకు, అమ్మ దగ్గర నేను తిట్లు తినకూడదు అనే వాడు ఇలా అంతా చేస్తున్నాడు, అమ్మకి నీ గురించి నా గురించి తెలిసింది అంటే అంతే, అంతలా అరుస్తారు అన్నప్పుడు హీరో కూడా అర్థమవుతుంది అర్థమవుతుంది అని హీరోయిన్ దగ్గర ఏం ఫీల్ అవ్వనట్లు మాట్లాడినా హీరోకి హీరోయిన్ తమ్ముడు చెప్పిన ఒక మాట మాత్రం చాలానే డిస్టర్బ్ చేస్తుంది. ఏమని చూస్తే యూదాల్ హీరో దగ్గర నీలాంటి ఒకడు మా అక్కకి కరెక్ట్గా ఉండడు అని చెప్తాడు కదా, సో ఇప్పుడు దాని గురించి ఆలోచిస్తూ వెళ్తుంటాడు. నాలాంటి వాడు అంటే నన్ను చూస్తుంటే ఎలా కనిపిస్తుంది వాడికి, నేను అంత చీప్గా కనిపిస్తున్నానా, దానికేం అర్థం అని హీరో తమ్ముడు చెప్పిన దాని గురించే ఆలోచిస్తూ వెళ్తుంటాడు. అలానే ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. రిమైనింగ్ స్టోరీని నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.